ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 30 ఎపిసోడ్. ధీరజ్పై ఉన్న ప్రేమను బయటపెట్టిన ప్రేమ. ప్రాణం కన్నా ప్రేమించిన నీపైన ప్రేమే నిజం. ధీరజ్ ప్రేమ ఇద్దరు చూడముచ్చటైన జంట. వీళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ భలే క్యూట్గా అనిపిస్తాయి. ధీరజ్ని మొన్నటి వరకు తిట్టి కొట్టిన ప్రేమ ఇప్పుడు అతని ప్రేమలో పడిపోయింది. భావాన్ని కూడా అనేసింది. ఇన్నాళ్ళు అన్నదమ్ములంటే ఇలా ఉండాలరా అనిపించేవారు రామరాజు కొడుకులు. కానీ ఎప్పుడైతే ఆ కొంపలోకి కోడలుగా శ్రీవల్లి ఎంట్రీ ఇచ్చిందో అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడం స్టార్ట్ చేసింది. రామరాజు ధీరజ్ సాగర్లను నోటికొచ్చినట్టు తిడుతున్నా మీకు నేనున్నానురా తమ్ముళ్ళు అని అండగా నిలబడ్డ పెద్దోడు చందు పెళ్లిమాయలో పడిపోయి తమ్ముళ్ళకి వార్నింగ్లు ఇవ్వడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూసాం. నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే ఫుడ్ డెలివరీ చేస్తున్న ధీరజ్ని విశ్వ తన మిత్రుడితో కలిసి అవమానిస్తాడు. ఇంతలో మన సీమటపాక ప్రేమ ఎంట్రీ ఇచ్చి ఒక్కొక్కడిని ఉతికి పారేస్తుంది. విజయశాంతి రేంజ్లో రెచ్చిపోతుంది. ఇక నువ్వు మారవా, ఇంకెంత దిగజారిపోతావురా అన్నయ్య అంటూ విశ్వాకి గడ్డి పెడుతుంది. అనంతరం ధీరజ్ బాయ్కి ఎక్కిన ప్రేమ అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెట్టేశారా, అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెట్టేశారా, అమృతం పక్కనున్న విషంలా చూసానా, ఏంటి 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 కొత్త వరస అంటూ ధీరజ్ని ఓరగా చూసి ఒక సాంగ్ వేసుకుంటుంది. ఏ మాట కామాటే, కానీ ప్రేమ ఓరగా చూసే చూపు ఉంటుందిరా చారి. ఎవరైనా పడిపోవాల్సిందే. మరి ధీరజ్ పడిపోకుండా ఉంటాడా? తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు. ఎందుకురా నవ్వుతున్నావు, నేను జోకర్లా కనిపిస్తున్నానా అని ధీరజ్ని నిలదీస్తుంది ప్రేమ. అందుకు కాదులే, నువ్వు చేసిన వీరనారి విన్యాసం గుర్తొచ్చి నవ్వుతున్నానులే. మీ అన్నయ్య గాడేమో టార్జన్లా అంత ఉంటాడు, నువ్వేమో చిట్టి మిరపకాయలా ఇంత ఉంటావు. ఈ పిట్ట పర్సనాలిటీతో వాడిపైకి ఎగిరెగిరి పడుతుంటే నవ్వురాకి ఏమొస్తుంది అని అంటాడు ధీరజ్. రే మిరపకాయ ఇంతన్నా కానీ దాని ఘాటు మామూలుగా ఉండదు తెలుసుకో అని అంటుంది ప్రేమ. తెలుసుకోవడమేంటి, డైరెక్ట్గా చూస్తేను. ఇంతకీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ అన్నయ్య వాళ్ళని ఎందుకు కొట్టాడని వెళ్ళావు అని అడుగుతాడు ధీరజ్. ఎందుకేంటండి నేను ఎగతాళి చేస్తుంటే నాకు కోపం రాకుండా ఎలా ఉంటుంది అని అంటుంది ప్రేమ. నాకు ఈ పాయింట్ దగ్గరే కన్ఫ్యూజన్ ఏర్పడింది. డెలివరీ బాయ్స్ అంటే చిన్నచూపు ఉంటుంది. మీ అన్నయ్యకి నాపై కోపం ఉంది కాబట్టి ఎగతాళి చేయాలని చూశాడు. కానీ నువ్వు ఇంతకుముందు వాడికంటే దారుణంగా విధవ, జులాయి విధవ, పనికి మారిన విధవ అని తిట్టేదానివి కదా. మరి నీ మనసులోనే నాపై విధవ అనే అభిప్రాయం ఉన్నప్పుడు మీ అన్నయ్య తిట్టి అవమానిస్తే తప్పేముంది, నీకెందుకు కోపం వస్తుంది అని అడుగుతాడు ధీరజ్. ఆ మాటతో ప్రేమ ధీరజ్ వైపు చూస్తూ ప్రాణం కన్నా ప్రేమించిన ఆ ప్రేమని చెప్పేదెలా, దూరాన్ని చెరపలేక కంచెల్ని తెంచేలేక మౌనంగా మిగిలిపోయే కన్నీరుగా నీపైనే ప్రేమ నిజం అంటూ తన ప్రేమని మళ్ళీ ఓ సాంగ్ వేసుకుని ధీరజ్పై ఉన్న ప్రేమను బయటకు చెప్పకుండా తనలోనే దాచేసుకుంటుంది. ధీరజ్ని అలా చూస్తూనే ఉంటుంది. దాంతో ధీరజ్ హలో కంటి చూపు కాంచనమాల, మీ అన్నయ్య నన్ను అవమానిస్తుంటే నీకెందుకు కోపం వచ్చింది, ఆ కోపానికి కారణం ఉంటుంది కదా, అదేంటి అని అడుగుతాడు. అబ్బే నాకేం తెలియదు, కోపం వచ్చిందంతే అని అంటుంది ప్రేమ. ప్రతి ఎమోషన్కి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటనేది మన మనసుకి మాత్రమే తెలుస్తుంది. ఆ క్షణంలో మన మనసు చెప్పినట్టే మనం రియాక్ట్ అవుతాం. మీ అన్నయ్య నన్ను అవమానిస్తుంటే నీకు కలిగిన కోపానికి కారణం తెలియదంటావు ఏంటి, చెప్పు అని గుచ్చి అడుగుతాడు ధీరజ్. దాంతో ప్రేమ ఏమో నాకు అవన్నీ తెలియదురా, నేను ఎవరైనా ఒక మాట అంటే మాత్రం నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. ఆ క్షణం నాకు తెలియకుండానే పిచ్చ కోపం వస్తుంది అని అంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నాయిస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.